మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగవాణిలో శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు రాసిన ఒక అద్భుతమైన విషయాన్ని విందాము. పెళ్ళం బాధ్యత లేదు, పిల్లలు లేరు, కుటుంబ బాధ్యతలు లేవు, పోగేసుకోవాలి అనే యావ లేదు, తర్వాత తరం వాడికి తన పదవి ఎలా ఇవ్వాలి అనే తాపత్రయం లేదు. ఉన్నది ఒకటే కోరిక, ఒకటే ధ్యాస. నా భారత్ని విశ్వగురువు ఎలా చేయాలి? ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని తిట్లు తింటున్నా ఉన్న సమయం అంతా, జీవితం అంతా దేశానికి అంకితం. ఇది కదూ నిస్వార్థ దేశభక్తి, ఇది కదూ దేశానికి తనువు అర్పించడం అంటే. ఏ శతాబ్దాలకో ఒకరు పుడతారు, ఆ సమయంలో మనం ఉండడం మన అదృష్టం, గుర్తించలేని వారి దురదృష్టం. రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుండి రాజయోగమే, మన వంటి వారు గుర్తించడంలో ఆలస్యం అంతే. నేను 20 సంవత్సరాల క్రిందట ఈ వ్యక్తి గురించి పూర్తిగా స్టడీ చేసి అతని గొప్పతనం గుర్తించాను. ఎందుకు ఇతని గురించి స్టడీ చేయవలసి వచ్చింది అంటే, బహుశా అది 2000 సంవత్సరంలో అనుకుంటా. వైజాగ్లో ఎక్కిరాల కృష్ణమాచారి గారి ఆధ్యాత్మిక పత్రిక మిహిర నూతన సంవత్సర ఫలాలు రాస్తూ రాబోయే దశాబ్దాలలో భారత్ విశ్వగురువు అవుతుంది అంటూ రాసింది. అంతేకాదు, దేశానికి పెద్దగా పరిచయం లేని పశ్చిమానికి చెందిన వివేకానంద పేరు స్ఫురించేలా ఒక వ్యక్తి అకస్మాత్తుగా దేశ రాజకీయాల్లోకి వస్తాడు. అతను దేశ అత్యున్నత పదవి అలంకరిస్తాడు. కనీసం 10 సంవత్సరములు పదవిలో ఉంటాడు. అతను పదవిలోంచి దిగే సమయానికి భారత్ని ప్రపంచం విశ్వగురువుగా గుర్తిస్తుంది అని రాశారు. అప్పట్లో అటువంటి వ్యక్తి కోసం చూస్తే నాకు నరేంద్రుడిలో ఆ చెప్పిన లక్షణాలు పూర్తిగా ఉన్నాయి అని కనిపించింది. అందుకే అప్పటి నుండి మోదీ గురించి, అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన కుటుంబ నేపథ్యం, ఆర్ఎస్ఎస్లో ఆయన ఎదుగుదల, ఇలా చాలా విషయాల మీద నేను మోదీ గురించి తెలుసుకున్నాను. అప్పుడే తెలిసింది నాకు, ఇతను ఒక పని రాక్షసుడు, ఒకే లక్ష్యంతో చిత్తశుద్ధితో పనులు మొదలుపెట్టి ఇచ్చిన బాధ్యత పూర్తి చేస్తాడు అని. ఆ తర్వాత కాలంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కావడం, అయిన కొద్ది రోజుల్లోనే భయంకరమైన భూకంపం కచ్ ప్రాంతంలో వచ్చి సర్వనాశనం అవ్వడం జరిగింది. దాని పునరుద్ధరణ పనులు ఒకవైపు చేస్తూ ఉండగానే 2002లో గోద్రా అల్లర్లు, ఆయన మీద ముప్పేట దాడులు, కోర్టు కేసులు. ఒకవైపు వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎవరు ఊహించని వేగంగా గొప్పగా కచ్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారు. నెహ్రూ టైంలో మొదలు అయ్యి దశాబ్దాలుగా సాగుతున్న మరియు మేధా పాట్కర్ వంటి వారిని ఎదుర్కొంటూ నర్మదా డ్యాం నిర్మాణం పనులు వేగవంతం చేశారు. మోదీ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి నేను ఆయన కార్యకలాపాలు ఫాలో అవ్వడం ఇంకా ఎక్కువ అయింది. 2014 నుండి మరీ ఎక్కువ అయింది. ఒక రాజకీయ నాయకుడిని ఇంతలా అభిమానించి నా సమయం ఖర్చు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన్ను అంతగా అభిమానించి ఆయనకు మద్దతు ఇవ్వడానికి నా సమయం వెచ్చిస్తున్నందుకు ఏనాడు నేను బాధపడే పరిస్థితి ఈ 24 సంవత్సరాలలో కలగలేదు. నా అంచనా తప్పు కాలేదు. అప్పుడు ఆ జ్యోతిష్యులు చెప్పిన విధంగా మోదీ ప్రధాన పదవి అలంకరించడం, ఆ పదవిలో 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. కానీ తర్వాత ఏంటి అన్న ఒక ప్రశ్న నా మెదడులో ఉంటే నిన్ననే ఒక విషయం తెలిసింది. ఒక జ్యోతిష్కులు మోదీకి జగదాంబ మాత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పారు. ఆయనే 2014లో 2019లో కూడా మోడీకి సుమారు 300 సీట్లు వస్తాయని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో మళ్ళీ మోదీ ప్రధాని అవుతారు అని చెప్పారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమి చెప్పారంటే, 2001లో శని వృషభ రాశిని దాటినప్పుడు మోదీకి రాజకీయ శక్తి ప్రయాణం ప్రారంభమైంది అని. శని మహారాజు తన సొంత 30 సంవత్సరాల చక్రాన్ని పూర్తి చేసుకుని వృషభానికి ఎప్పుడు తిరిగి వస్తాడో అప్పుడు మోదీ పదవి
త్యజిస్తారు అని చెప్పారు. శని వృషభంలో సంచరించడం రాజకీయ శక్తిలో మార్పుకు ప్రసిద్ధి చెందిందిగా చెప్పబడుతుందట. ఆయన లెక్క ప్రకారం మోదీ రాజకీయ ప్రయాణం 7/10/2001లో ప్రారంభం అయింది. అక్కడ నుండి 30 సంవత్సరములు అంటే 2031 వరకు ఆయనే పదవిలో ఉంటారు. జగదాంబ ఆదేశానుసారము బహుశా అక్టోబర్ 2030 నుండి జూన్ 2031 కాలంలో ఆయన పదవి వదిలేస్తారు అని చెప్పారు. కొందరు జ్యోతిష్యుల ప్రకారము 2026 నుండి 2027 మధ్య ప్రధాన పదవి నుండి తొలగి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అని చెబుతున్నారు. చూడాలి ఎవరి జ్యోతిష్యం నిజం అవుతుందో. 74 సంవత్సరముల నుండి 75లో అడుగు పెడుతున్న దామోదర్ దాస్ నరేంద్ర మోదీకి ఆ జగదాంబ మాత దివ్య ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి అని, చివరి వరకు ఆయురారోగ్యాలతో భరతమాత సేవలు తరించాలి అని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. అదండి అసలు విషయం. ఇది నరేంద్ర మోదీ గారి గురించి, వారి యొక్క రాజకీయం గురించి, వారు మన దేశానికి చేస్తున్న సేవ గురించి ఈ శీర్షికలో మనం తెలుసుకున్నాము. ఇంత అద్భుతమైన శీర్షిక అందరికీ చేరాలి, మోదీ గారి గురించి అందరికీ తెలియాలి కాబట్టి తప్పకుండా షేర్ చేసి, ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. మళ్ళీ మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.